కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వాక్యం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. తలలు పైకెత్తాలి. ఏలియా ఒక ప్రవక్త, ఏలియా ఒక సేవకుడు. దైవ సేవకునికి, విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏలియా ప్రవక్తను గురించి దేవుని వాక్యంలో రాయబడిన మాట, ఇంత మట్టుకు చాలు, నా పరిచర్య ఇంత మట్టుకు చాలు, నా ప్రార్థన జీవితం ఇంత మట్టుకు చాలు, నా భక్తి ఇంత మట్టుకు చాలు, ఇక ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, నా ప్రాణం తీసుకో. ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి అక్కడే పరుండి ఆ చోటే నిద్రపోతా ఉన్నాడు. ఒక వృక్షాన్ని ఎన్నుకొని దాని కింద పడుకొని ఆ చోట నిద్రపోయేటప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చింది. జాగ్రత్తగా వినాలి. జీవితంలో విసిగి వేసారిపోయినప్పుడు, ఆత్మీయ జీవితంలో కూడా విసిగి వేసారిపోయిన సందర్భాల్లో మనుషులు ఎవ్వరు కూడా మీ దగ్గరికి వచ్చి పలకరించి పరామర్శించి, మేమున్నాం కదా, సంఘముగా మేమున్నాము, విశ్వాసులుగా మేమున్నాము, సేవకులుగా మేమున్నాము అని మనుషులు ఎవ్వరు కూడా మీ దగ్గరకు రాలేని పరిస్థితులు కూడా వస్తాయి. శరీర సంబంధంగా కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు. ఇంత మట్టుకు చాలు, ఇక ఈ సంఘ సహవాసం మనకు అవసరమా? శక్తికి మించిన పని ఇంతకాలం చేశాం, ఇక ఎందుకు చేయాలి? ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం నేను ప్రయాసపడాలి? ఎందుకు సంఘానికి వెళ్ళాలి అన్నట్లుగా ఏలియా వలె మన వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఇంత మట్టుకు చాలు, ఇక నేను ముగించుకొని వెళ్ళిపోతాను, నా ప్రాణం తీసుకో అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అలాంటి సందర్భాలలో ఏలియా దగ్గరికి దేవుని దూత దిగి వచ్చింది. మనుషుల ఆదరణ వేరు, దేవుడు ఇచ్చే ఆదరణ వేరు. ఒక దేవుని దూత అతని దగ్గరికి వచ్చి అతన్ని ముట్టి అతన్ని తట్టి పైకి లేపుతుంది. ఎందుకు నీవు పూర్తిగా కృంగిన స్థితిలో ఉన్నావు? దేనికి అధైర్యముతో నిండి ఉన్నావు? దేనికి భయపడుతూ బాధని అనుభవిస్తూ పూర్తిగా కృంగిన స్థితిలో ఎందుకున్నావు? పైకి లేచి కూర్చో. దేవుని దూత
ఏలియా దగ్గరికి వచ్చి అతన్ని ముట్టి, అతన్ని తట్టి, అతన్ని లేపి నిలవబెట్టింది. దేవుని దూత నీ దగ్గరికి వచ్చి దిగజారిపోయే నిన్ను, బలహీనతలో పడిపోయే నిన్ను, కృంగిన స్థితిలో ఉన్న నిన్ను తట్టి పైకి లేపుతుంది. ఇంకా దిగజారిపోయే మాటలు మాట్లాడదు, నలిగిపోయే మాటలు చెప్పదు. దేవుని దూత దేవుని సేవకుని దగ్గరికి వచ్చి అతన్ని తట్టి, అతన్ని లేపి భోజనం చేయమని చెప్పింది. జాగ్రత్తగా వినాలి. మరణాపేక్ష కలిగిన స్థితిలో ఉన్న ఒక సేవకుని దగ్గరికి వచ్చి తట్టి అతన్ని లేపి నువ్వు భోజనం చేయి అంటే, తనకు వచ్చిన కష్టం, తనకు వచ్చిన బాధ, తన జీవితంలో కలిగిన ఆవేదన, తన జీవితంలో వచ్చిన ఆ భయం భోజనము కూడా చేయకుండా ఆపేసింది. వసతులకు దూరంగా చేసింది, ఆప్యాయతలకు దూరంగా చేసింది, అన్నపానాలకి దూరంగా చేసింది. భోజనము కూడా చేయలేని పరిస్థితి. భోజనము అంటే 2 రకాల భోజనాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన భోజనం, 2 ఆత్మ సంబంధమైన భోజనం. పౌలు గారి దగ్గరకు వచ్చి పౌల్ని తట్టి లేచి భోజనం చేయమని చెప్తే ఆహారమును పుచ్చుకొని అతడట బలపడెను అని వ్రాయబడి ఉంది. అప్పటి వరకు పౌలు జీవితం ఎలా ఉంది? ఆహారము లేదు, భోజనము లేదు, దేవుని వాక్యం అనే ఆహారము కొరత, దేవుని వాక్యం అనే ఆహారము లేమి. తన ఆత్మీయ జీవితం చాలా బలహీనంగా ఉంది. బలము లేదు, శక్తి లేదు, చాలా బలహీనుడుగా ఉన్నాడు. అటువంటి సందర్భాల్లో ఆహారము తీసుకొచ్చి అతని దగ్గర పెట్టి లేచి భోజనం చేయమని చెప్తే ఆయన భోజనము చేసిన తర్వాత బలాన్ని పొందినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. పౌలు గారి దగ్గరికి సేవకుడు వచ్చి ఆహారాన్ని పెడితే, ఏలియా దగ్గరికి, సేవకుని దగ్గరికి దేవుని దూత దిగి వచ్చి నీవు లేచి భోజనం చేయి. ఆహారము తినకుండా ఎంతకాలం ఉంటావు? వాక్యం అనే ఆహారము లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఇప్పుడు ఈయన బ్రతకాలి అంటే, మరణాపేక్ష తొలగిపోవాలి అంటే, కలవరము తొలగిపోవాలి, కన్నీళ్లు తొలగిపోవాలి, అసమాధానం తొలగిపోవాలి, గుండెల్లో ఉన్న భయం పూర్తిగా తొలగిపోవాలి అంటే ఇతనికి ఆహారము కావాలి. శక్తిని కలుగు చేసే దేవుని వాక్యం అనే ఆహారం ఇతనికి కావాలి. శరీర సంబంధమైన ఆహారం ఇతనికి అవసరమని దేవుడు ఎరిగి దేవుని దూతను అతని దగ్గరికి పంపాడు. ఈయన లేచి కూర్చుండి చూస్తే ఏలియా తల దగ్గర, ఎక్కడ? ఏలియా తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన ఒక అప్పము, నీళ్ళ బుడ్డి ఆయన తల దగ్గరే ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. మన తలలో కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా,
ఏమి ధరించుకుందామా? నా పరిస్థితి ఏమిటి? విశ్వాస జీవితాన్ని చేస్తున్న నా పరిస్థితి ఏమిటి? నాకు ఆధారాన్ని కోల్పోయాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ప్రవక్తలందరూ కూడా చంపబడ్డారు, మరి నా పరిస్థితి ఏమిటి? అందరి పరిస్థితులు వేరుగా ఉన్నాయి, నా పరిస్థితి భిన్నంగా ఉంది. మన తలలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అన్ని ఆలోచనలు కలిగిన వాడై, మరణాపేక్ష కలిగిన వాడై బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రపోతున్నప్పుడు దేవుని దూత తట్టి లేపి భోజనం చేయి బాబు అని చెప్పింది. తన తల దగ్గరే నిప్పుల మీద కాల్చబడిన ఒక అప్పము నీళ్ళ బుడ్డి కూడా అక్కడే ఉంది. దేవుని వాక్యం అంటుంది, మీకు ఏం కావాలో, మీకు ఏమి ఇవ్వాలో మీకంటే మీ ప్రభువుకు బాగా తెలుసు. ఎప్పుడు ఆహారం ఇవ్వాలో, ఎప్పుడు మీ ఆకలి తీర్చాలో, మీ అవసరాలు ఎప్పుడు తీర్చాలో నీకంటే నీ ప్రభువుకు బాగా తెలుసు. వీటిని గూర్చి అన్యులు విచారిస్తారు. వీటిని గూర్చి లోకస్తులు విచారము కలిగి బాధపడుతూ ఉంటారు. మీకు ఏం కావాలో మీ ప్రభువుకు తెలుసు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. తర్వాత తను లేచి భోజనం చేసి మరలా ఆ చెట్టు కింద మరలా పడుకున్నాడు. ఏం చేశాడు? శుభ్రంగా భోజనం చేశాడు. మరలా అదే చెట్టు కింద మరలా పడుకున్నాడు. రెండవసారి కూడా దేవుని దూత ఏలియా దగ్గరకు వచ్చింది. ఏలియా జీవితాన్ని గమనిస్తే తనకు పుట్టుక లేదు, తనకు మరణం లేదు. పుట్టుక లేదు, మరణము లేదు. తన జీవితంలోనే మరణము అనేది ఒకటి ఉంది అన్న సంగతి తనకు తెలియదు. మరణము లేదు అన్న సంగతి ఏలియాకే తెలియదు. ఏది తన జీవితంలో లేదో, దేవుడు తన జీవితంలో దేన్ని పెట్టలేదో అది ఉంది అని భయపడుతూ బాధపడుతూ దేవుని పని చేస్తున్నాడు. దేవుని ఆలోచన ఏంటో చెప్పన, మరణము అనేది నీ జీవితంలో నేను పెట్టలేదు, నేను నీకు ఇవ్వలేదు. ఆ రోగం నీ జీవితంలో నేను పెట్టలేదు. అసలు ఆ సమస్య నీ బ్రతుకులో నేను పెట్టలేదు బాబు. ఏది లేదో దాన్ని గురించి మదన పడుతున్నాడు, దాన్ని గురించి బాధపడుతున్నాడు, దాన్ని గురించి విచారపడుతున్నాడు. తొందర. రెండవసారి కూడా దేవుని దూత అతని దగ్గరికి వచ్చి అతన్ని తట్టి, అతన్ని ముట్టి, అతన్ని లేపి, శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది. ఏ ప్రయాణం? నీ శక్తికి మించిన ప్రయాణం, నీ ఆత్మీయ జీవితానికి మించిన ప్రయాణం. మనమందరము కూడా పరుగు పందెములో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? విశ్వాసం అనే పరుగు పందెములో ఉన్నాం. కనాను యాత్ర అనే పరుగు పందెములో ఉన్నాం. ఇప్పుడు ఈ పరుగు పందెములో ఉన్న మనం శక్తికి మించిన ప్రయాణం చేయాలి. ఏ ప్రయాణం అండి? శక్తిని దాచుకొని కాదు, బలాన్ని దాచుకొని కాదు. ఇందాక పాస్టర్ గారు చెప్తానే ఉన్నారు, మీరు ప్రార్థనలు చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి, ఇంకా బాగా చేయండి అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? నీ నోరు బాగుగా తెరవాలి. ఏం చేయాలి? వాక్యం అంటుంది, నీ నోరు బాగుగా తెరుగుము, దానిని నేను నింపుదును. దేనితో నింపుతాడు? కృపా వరాలతో నింపుతాడు.
సత్క్రియలతో నింపుతాడు, వాక్యముతో నింపుతాడు, అభిషేకముతో నింపుతాడు, ధారాళముగా విరివిగా క్రొత్త భాషలో మాట్లాడే శక్తితో ఆయన నింపుతాడు. నీ నోరు బాగుగా తెరవాలి. మీరు మోకరిస్తున్నారు కానీ శక్తికి మించిన ప్రయాణం చేయలేకపోతున్నారు. కాసేపు మోకరించిన వెంటనే చతికిల పడుతున్నారు. బస్ టైర్ కానీ పంచర్ అయితే ఒక పక్కకు వాల్నట్ ఇట్లా పూర్తిగా, అంటే ప్రార్థన మనం చేస్తున్నాం కానీ శక్తికి మించిన ప్రార్థన చేయట్లే. సేవ నేను చేస్తున్నాను కానీ శక్తికి మించిన సేవ చేయట్లా. దేవుని పని మనం చేస్తున్నాం కానీ శక్తికి మించిన దేవుని పని మనం చేయలేకపోతున్నాం. నాకు చేతనైనంత మట్టుకు చేస్తా, మిగతా నేను చేయలేను. ఓపిక ఉంటే చేస్తాం, ఓపిక ఉంటే వెళ్తాం, ఓపిక ఉంటేనే చేస్తాం తప్ప ఓపిక లేకపోతే ఎవరు పోతారు అక్కడికి? చర్చి దగ్గరికి ఎవరు పోతారు? పరిచయం ఎవరు చేస్తారు? ఓపిక ఉంటేనే. దేవుని వాక్యం అంటుంది, నీ భక్తి అనేది శక్తికి మించి ఉండాలి. నీ ఉపవాస ప్రార్థన శక్తికి మించి ఉండాలి. ప్రభువా, ఒక్క పూట తిని 2 పూట్ల ఉపవాసం నీకు ఓకేనా ప్రభువా? ఆయన అంటాడు, శక్తికి మించిన ఉపవాస ప్రార్థన నువ్వు ఎప్పుడమ్మా చేసేది? శక్తికి మించిన పరిశుద్ధ జీవితాన్ని ఎప్పుడు నువ్వు చేసేది? శక్తిని దాచుకొని, బలాన్ని దాచుకొని, అభిషేకాన్ని దాచుకొని ధారాళమైన పరిచర్య ఎప్పుడు నువ్వు చేస్తావు? రెండవ మారు కూడా వచ్చి అతన్ని తట్టి లేపి అంటది, నీకు ప్రయాణము సిద్ధమై ఉన్నది. ఏముంది? నీ ముందు ఒక ప్రయాణం ఉంది, జర్నీ ఉంది. మనమంతా కూడా యాత్రికులము, పరదేశులం. ఎవరు మనమంతా? పాట ఏదో ఒకటి ఉంది కదా, పరదేశులము ప్రియుల. పాడాలంటే కూడా భయం చూడు మీకు. పరదేశులము ప్రియులారా మన పొరమీదికా. ఏం కాదులే, పాడండి. పరదేశులము, యాత్రికులము. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళ జీవితాలు మనం చూస్తే గుడార నివాసిగా బ్రతికారు. ఎలా బ్రతికారు? 10 ఎకరాలు స్థలం తీసుకొని మొత్తం పైకి లేపి ఆంచి ఇల్లు కట్టి మంచి రంగులేసి ఇవేమి చేయలే, గుడార నివాసిగా బ్రతికారు. ఎందుకో చెప్పనా? మనం ఎవరమి? పరదేశులము, యాత్రికులం. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. పరుగు పందెములో ఉన్నాం, కనాను యాత్రలో ఉన్నాం. రాత్రి హాస్పిటల్కి వెళ్ళాను, ప్రార్థన చేశాను, వచ్చాను. కాసేపు అట్లా బైబిల్ చదువుతూ ఉన్నాను. మధ్యరాత్రి 1 గంటకి ఫోన్ వచ్చింది, జోసఫ్ అన్న లేడు అని. అప్పటికే హాస్పిటల్కి వెళ్తే గడగడగడ వణుకుతా, అయ్యా ఒకలాగుంది, ఏం కాదు, చిన్న ప్రార్థన చేసి వచ్చాను. ప్రభువుని అడిగితే, మీరు పరదేశులు, యాత్రికులు. నేను ఎప్పుడు ఎవరిని పిలిస్తే వాళ్ళప్పుడు నా సన్నిధికి రావాలి. దేవుణ్ణి అడిగిన, ఎందుకు ఇలా జరిగింది అని. ఆయన అంటాడు, ఎందుకు ఇలా జరిగింది అని అడిగే అర్హత నీకు లేదు. మంటి పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. సురేష్ బాబు, నువ్వు ఎవరివి? యాత్రికునివి. నీవు ఎవరివి? పరదేశివి. మన యాత్రికులము, పరదేశులం.
ఈ కనాను యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో, ఈ పరదైసు యాత్రలో మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా భక్తి చెయ్యాలి? దేవుని దూత రెండవ మారు కూడా వచ్చి తట్టి లేపి, శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది, నీవు లేచి భోజనం చెయ్యి. ఏం చెప్పింది? నీవు లేచి భోజనం చెయ్యి. అంటే మనం ఎప్పుడు కురుంగుతూ ఉంటామో, ఎప్పుడు పడిపోతూ ఉంటామో, ఎప్పుడు అధైర్యముతో నింపబడుతూ ఉంటామో, అప్పుడే దేవుడు మనల్ని తట్టి ఆయన బలాన్ని ఇస్తూనే ఉంటాడు, ఆయన శక్తితో నింపుతూనే ఉంటాడు. దేవుని దూత తట్టి లేపి లేచి భోజనం చేయమంటే మరలా లేచాడు, మరలా భోజనం చేశాడు, మరలా అక్కడే కూర్చున్నాడు. నాకు అనిపించింది, ప్రయాణము చేయవలసిన ఇతడు ప్రయాణము చేయకుండా ఎందుకొరకు బదరి వృక్షము క్రింద అలాగే ఉన్నాడు? ప్రయాణము చేయవలసిన ఇతడు ప్రయాణము చేయకుండా ఎందుకు నిద్రపోతున్నాడు? ఏలియా ఎవరు అని ఆయన జీవితాన్ని గమనిస్తే, ఏలియా ఒక శక్తిగల ప్రవక్త. ఎవరండి ఏలియా? గట్టిగా చెప్పాలి, నోరు తెరిచి. శక్తిగల ప్రవక్త. శక్తి లేనివాడు కాదు, బలము లేనివాడు కాదు, శక్తిని పొందిన ప్రవక్త, బలాన్ని పొందిన ప్రవక్త. పొందిన బలం ఎక్కడికి వెళ్ళింది? దేవుని శక్తి నీలో ఉంది కదా. ఇప్పుడు ఎందుకని ప్రయాణం చేయలేక విసిగి వేసారిపోయి అలసిపోయి సమస్యలిపోయి చెట్టు క్రింద కూర్చొని, బదరి వృక్షం క్రింద కూర్చొని పరుండి అక్కడ ఎందుకు నిద్రపోతున్నావు? నువ్వు శక్తి కలిగిన వీరుడివి కదా. రెండవది, ఏలియా దేవుని సన్నిధిలో నిలవబడిన దైవజనుడు. ఎవరండి ఆయన? దేవుని సన్నిధిలో నిలిచిన దైవజనుడు. లోకములో ఉన్న వ్యక్తి కాదు, చీకట్లో ఉన్న వ్యక్తి కాదు, మనుషులతో సహవాసం చేసే వ్యక్తి కాదు. నోరు తెరిస్తే ఒక మాట అంటాడు, నేను ఎవని సన్నిధిలో నిలవబడి ఉన్నానో అంటాడు. ఏమంటాడు? నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో, నేను ఒక్కడినే జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిలవబడిన ప్రవక్తని. ఆయన సన్నిధిని గురించిన అవగాహన నాకు తెలుసు. ఆయన సన్నిధే నాకు భాగ్యం, ఆయన సన్నిధియే నాకు ధన్యత. ఆయన సన్నిధి ఒక్క రోజు లేకుండా నేను నా పరిచర్యను చేయలేను. నేను ఆయన సన్నిధిలో నిలవబడిన సేవకుడిని, ఆయన మందిరములో నాటబడిన విశ్వాసిని. ఆయన మందిరములో నాటబడి దినదిన ప్రవర్ధమానమై మువ్వ వేస్తూ ఎదిగే ఒక సేవకుడిని, సేవకురాలిని, విశ్వాసిని నేను. కకలించబడిన వ్యక్తిని కాదు, పెళ్ళగించబడిన రాయి కాదు, పెళ్ళగించబడిన చెట్టును కాదు, విరుగొట్టబడిన రాయిని కాదు. ఈ రాయి మీద ఆయన సంఘాన్ని కట్టాడు. పేతురు, నీవు రాయివి, నీ మీద నా సంఘాన్ని నేను కడతాను. మరి ఆయన సన్నిధిలో నాటబడిన వ్యక్తి కదా. దేనికి మరణాపేక్ష, దేనికి భయం, దేనికి కలవరం, దేనికి విచారం? లోకములో ఉన్న వ్యక్తివి కాదు కదా, చీకట్లో ఉన్న మనిషివి కాదు కదా. నీవు ఆయన సన్నిధిలోనే ఉన్నావు కదా. ఆయన సన్నిధిలో ఉండి కూడా చెట్టు కింద పడుకొని ఎందుకు నిద్రపోతున్నావు? ఏలియా మంచి ప్రార్థన పరుడు. ఎవరండి ఏలియా?
ఏలియా మంచి ప్రార్థనా పరుడు అని తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడు? మోకాళ్ళ మధ్యలో. ఎక్కడ? తన తల తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఎంత ప్రార్థన చేశాడు. మంచి ప్రార్థనా పరుడు. ఇప్పుడు ప్రార్థనా పరులు కూడా దేవునితో మాట్లాడే వ్యక్తులు కూడా, దేవునితో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తులు కూడా ఇంత మట్టుకు చాలు అంటారా? ఇంత మట్టుకు చాలు నా భక్తి అంటామా? ఇంత మట్టుకు చాలు సంఘ సహవాసం, పోవమ్మ పో, ఇంకేం మందిరం, ఇంకేం ప్రార్థన, ఇంకేం చర్చి, దేవుడు మాకు ఏం న్యాయం చేశాడు, దేవుడు అంతా అన్యాయం చేశాడు, ఇంత మట్టుకు చాలు. మంచి ప్రార్థనా పరులు కూడా అంటారా? మంచి ప్రార్థనా పరులు కూడా అర్థం చేసుకోలేరా? చేసుకోలేరు. మంచి ప్రార్థనా పరులు కూడా నీ జీవితాన్ని గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ పిల్లల గురించి, నీ సంఘాన్ని గురించి, నీ కష్టాన్ని గురించి, నీ బాధను గురించి కూడా అర్థం చేసుకోలేకుండా మాట్లాడతారా? ఎస్, మాట్లాడతారు. వచ్చిన బాధ అటువంటిది, వచ్చిన కష్టం అటువంటిది. ఇంత మట్టుకు చాలే. ఎటువంటి ప్రార్థన పరుడు అంటే, తిన్నగా దేశాన్ని ఏలుబడి చేస్తున్న రాజు దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ రాజుగారి దగ్గర చెప్పాడు, నా మాట ప్రకారము కాకుండా ఈ సంవత్సరములలో వర్షమైనా మంచైనా పడదు అని రాజు ముందు ధైర్యముగా ప్రకటించిన వాడు ఎవరు? ఏలియా. ఎమ్మెల్యే దగ్గర కాదు, మంత్రి దగ్గర కాదు, మినిస్టర్ దగ్గర కాదు, ఎంపీ దగ్గర కాదు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి. ఒక దేశాన్ని ఏలుబడి చేసే రాజు దగ్గరికి వెళ్ళంత ధైర్యం, రాజుతో మాట్లాడేంత ధైర్యం. ఆ రాజుగారికి ఏం చెప్పాడు? నా మాట ప్రకారం కాకుండా ఈ సంవత్సరములలో వర్షమైనా మంచైనా పడదు అని ధైర్యముగా చెప్పాడు. ముక్త కంఠముతో చెప్పాడు, సందేహముతో చెప్పలేదు. పిల్లలు పుడతారు, పెళ్ళి అయ్యిద్ది, సందేహముతో చెప్పలేదు. క్లారిటీగా, క్లియర్గా చెప్పాడు. ఈ సంవత్సరాలలో మంచు కురవదు, ఈ సంవత్సరాలలో వర్షం పడదు. ఒక క్లారిటీ ఇచ్చాడు అంతే. కన్ఫ్యూజన్లో పెట్టి మాట్లాడే సేవకుడు కాదు, కన్ఫ్యూజన్లో పెట్టి భక్తి చేసే విశ్వాసి కాదు. ఒక క్లారిటీ. కీడు రాబోతుంది అంటే ఒక క్లారిటీ ఉంటుంది, శుభకార్యము జరుగుతుంది అంటే ఒక క్లారిటీ ఉంటుంది. కన్ఫ్యూజన్ కలిగిన విశ్వాసి కాదు, కన్ఫ్యూజన్ కలిగిన సేవకుడు కాదు. ఒక క్లారిటీ ఉంది. నా ఇంట్లోకి నష్టం రాబోతుందా? దేవుడు నాకు చెప్తాడు. నా ఇంట్లో శుభకార్యము జరగబోతుందా? దేవుడు నాకు చెప్తాడు. కీడు రాబోతుందా? దేవుడు నాకు చెప్తాడు. దేవుడు నాకు చెప్పకుండా ఏది కూడా చేయడు. ఒక క్లారిటీ కలిగిన సేవకుడు, ఒక క్లారిటీ కలిగిన విశ్వాసి. మరి ఇటువంటి వ్యక్తి కూడా అలసిపోతాడా? ఇటువంటి వ్యక్తి కూడా సమస్యలుతాడా? ఇటువంటి వ్యక్తి కూడా ఇక అలసిపోయి ఇంత మట్టుకు చాలే ప్రభు, ఇక ఆపేయి అంటాడా? అన్నాడు. మరి ఏలియాలో మంచి ఆసక్తి ఉంది. ఏ ఆసక్తి? మంచి ఆసక్తి. అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే, ఆసక్తి కలిగిన ప్రార్థన వర్షాన్ని కురిపించింది. వర్షమును కురిపించిన సేవకుడు.
పంచభూతాలు కూడా దేవుని ఆధీనములో ఉండే పంచభూతాలను కూడా ఈయన పిలిస్తే ఆ పంచభూతాలు కూడా ఈయన మాటకు లోబడుతున్నాయి. ఎంత గొప్ప విషయం ఇది! దేవుని చేతిలో ఉండే పంచభూతాలు, వర్షం దేవుని చేతిలో ఉంది. ఈయన పిలిస్తే దేవుని చేతిలో నుంచి లేచి వస్తుంది. ఏంటి ఏలియా అంటుంది? ఆసక్తి కలిగిన సేవకుడు, అశ్రద్ధ కలిగిన పరిచారకుడు కాదు. దైవాసక్తి, సత్యాసక్తి కలిగిన మంచి పరిచారకుడు, మంచి సేవకుడు, మంచి ప్రవక్త, మంచి విశ్వాసి. తను ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే వర్షమే కాదు, అగ్ని కూడా దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు ఇట్లా పైకెత్తి నోరు తెరిచి చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఏలియాలో ఏముందండి? ఆసక్తి. ఏముంది? ఆసక్తి, దైవాసక్తి, సత్యాసక్తి. దేవుని సన్నిధి అంటే ఆసక్తి, దేవుడు అంటే ఆసక్తి, ప్రార్థన అంటే ఆసక్తి. మోషే, అహరోనులు యాజకుల గుంపులో ఉన్నారట. సమూయేలు ప్రార్థించు వారిలో ఉండెను. ఎక్కడ? కొందరు మహిళా మండలి గ్రూపులో ఉంటారు, కొందరు డ్వాక్రా గ్రూపులో ఉంటారు, కొందరు ఆ గ్రూపుల్లో ఈ గ్రూపుల్లో ఉంటారు. కానీ సమూయేలు అనే వ్యక్తి ప్రార్థించు వారిలో ఉండెను. ఎక్కడ? పాటలు పాడే వారి గ్రూపులో ఉండెను అనుందా? మ్యూజికల్ నైట్, తబలా వాయించే వారి గ్రూపులో, కీబోర్డు వాయించే వారి గ్రూపులో, ప్యాడ్ వాయించే వారి గ్రూపులో ఉన్నాడని వాక్యం చెప్పట్లే. సమూయేలు అనే ప్రవక్త ప్రార్థన చేయు వారిలో ఉన్నాడు. తన ఆసక్తి ప్రార్థన. తబలా ప్లే చేసే జోషన్నని చూసి ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి, అన్నలాగా తబలా కొట్టాలంటే ఏం చేయాలా? ఒక తబలా కొనుక్కుంటా, ఆయన దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుంటానన్నా, నన్ను పంపిస్తారని అడిగాడు. అంటే ఆ బుడ్డోడికి దేని మీద ఆసక్తి? తబలా కొట్టాలి అని. ఇంకొక అబ్బాయి వచ్చేసి, అన్న ఆ కీబోర్డ్ అన్న బ్రహ్మాండంగా వాయిస్తున్నాడు అన్న వాయిస్తుంటే అసలు అబ్బా, నేను కూడా అట్లా ప్లే చేయాలి, ఆ కీబోర్డ్ నేర్చుకోవాలి, ఆసక్తి వచ్చింది. వాళ్ళు ప్లే చేసే విధానం చూసి ఆ అబ్బాయికి ఆసక్తి వచ్చింది. దేవుని మందిరములో ఉండే సమూయేలు అనే ఒక చిన్న బాబుకి దేని మీద ఆసక్తి? సౌండ్ సిస్టమ్ పెట్టాలి, కీబోర్డు వాయించాలి, ప్యాడ్ వాయించాలి, అవి చేయాలి ఇవి చేయాలి కాదు, నేను ప్రార్థన చేయు వారిలో ఉండాలి. ప్రార్థన యోధుని వలె మారాలి. దేవుని పాదాలు పట్టుకొని నిత్యము ప్రార్థించే సేవకునిగా, ప్రార్థించే విశ్వాసిగా, పోరాడే యోధునిగా నేను మారాలి. తన ఆసక్తి అది. మనం సంఘమే అయితే, దేవుని స్వకీయ సంపాద్యముకు స్వాస్థ్యమే అయితే, నీలో ఉండవలసిన ఆసక్తి ఏంటో చెప్పనా? క్రిస్మస్ పండగకి 1, జనవరికి 1, 2 డ్రెస్సులు పడాల్సిందే, సున్నాలు కొట్టాల్సిందే, రంగులు వేయాల్సిందే, ఏదైతే అదైంది. అరిసెలు, గారెలు, బూరెలు మొత్తం వండుకొని తినాల్సిందే. దీని మీద ఉన్న ఆసక్తి. ఒక డ్రెస్ తగ్గిన మమ్మీ నేను పండగ చర్చికి రాను. పెద్దవాళ్ళు అట్లాగే ఉన్నారు, పిల్లలు కూడా అట్లాగే ఉన్నారు. ఇక పండగ వస్తుంది అంటే ఇక మామూలు హడావుడి కాదు, ఇంకా బట్టలు, షాపింగ్ ఇవన్నీ ఓకే చెయ్యాలి. 2 కాదు 3 జతల బట్టలు కొనండి. మీరు మంచిగా ఉంటే, మీరు మంచి డ్రెస్సింగ్ ఉంటే, నీట్గా ఉంటే ఫస్ట్ ఆనందించేది నేనే.
మీ సేవకుడు సుప్పనవుతోడు కాదు, కుళ్ళిపోతాడు కాదు. మీరు మంచిగా ఉంటే, మంచి బట్టలు వేసుకుంటే మొట్టమొదట ఆనందించేది నేనే. నా బిడ్డలు చక్కగా ఉన్నారు, నా బిడ్డలు నీట్గా ఉండాలి, చక్కగా ఉండాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కార్లు కొనాలి, మంచి బైకులు తిరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, అన్ని విషయాల్లో ఘనంగా ఉండాలని నేను ఎంత కోరుకుంటానా. తిప్పి తిప్పి కొడితే 400 రూపాయల ఫాయింట్ ఇది. నేను మామూలు బట్టలు వేసుకుంటే కూడా కొంతమంది ఏ కుళ్ళు కొట్టారు. ఏంటి ప్రభు అంటే, నిన్ను చూసి కుళ్ళుకొనేంత ఆశీర్వాదం నీకు ఇచ్చాను రా సురేష్, నీకు అర్థం కావట్లేదు. ప్రైజ్ ద లార్డ్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. రాజకీయ నాయకులు వచ్చి కేక్ కట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇటు దోస్తారు, ఇటు మేమే తిట్టున్నాము, ఈయనే తిట్టున్నాడని. పాపం ఆ నాయకులు చూసి కుళ్ళుకునేంత ఆశీర్వాదం, బ్లెస్సింగ్ నీకు ఇచ్చి ఇంకేం కావాలి నీకు? మిమ్మల్ని చూసి ఎవరైనా కుళ్ళుకుంటున్నారంటే ఈ తల దేవుడు పైకి ఎత్తాడు అంతే. స్తోత్రం చెప్పు గట్టిగా. మీరు మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటా బాధపడుతుంటే అనమాకండి. ఇది కూడా దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు నాకు ఇచ్చిన దీవెన. మీరు అన్ని విషయాల్లో ఘనంగా ఉండాలి. రైట్. మీ ఆసక్తి దేని మీద ఉండాలి? దేని మీద ఉండాలి? ప్రార్థన మీద ఉండాలి. ఏలియా అనే సేవకుడు తన ఆసక్తి ప్రార్థన మీద పెట్టాడు. ప్రార్థనలో పోరాడే యోధుడు. నేను ప్రసంగం బాగా చెప్పాను అనుకో, అపవాది నా పక్కనే ఉండి నీకంటే బాగా చెప్తాను రా అంటాడు. ఏమంటాడు? నీకంటే బ్రహ్మాండంగా చెప్తా నేను ప్రసంగం, నువ్వేం చెప్తావో నీకంటే బీభత్సంగా చెప్తాను, గుండెలు పగిలేలా, నెలసలు మండేలా, అరుపులే నేను చెప్తే నువ్వేం చెప్తావురా బాబు అంటాడు. రాగాలు తీసి అంటుంటే నువ్వేం పాడుతావు, నువ్వేం వాయిస్తావు, నే రెక్కలు చాపితే మామూలు మ్యూజిక్ రాదు నాయనా, కోయిల కూడా పని చేయదురా నాయన, అంత బాగా పాడుతా నేను. నీకంటే ప్రసంగం బాగా చెప్తాను, నీకంటే పాటలు బ్రహ్మాండంగా పాడుతాను, అన్నీ చెప్తాడు. కానీ నీలాగా నువ్వు మోకరించి మోకాళ్ళ మీద నీవు ఉంటే అప్పుడు పొరపాటున దగ్గరికి వచ్చి నీలాగా నేను మోకరిస్తాను అనడు. సమాధానకర్తకు దేవుడు సాతాను శీఘ్రముగా మీ పాదముల క్రింద ఏం చేస్తాడు? మీ పాదముల క్రింద చితుక త్రొక్కిస్తాడు. తొక్కటం అంటే నాకు ఆ అగ్ని మినిస్ట్రీస్ ఆ పాస్టర్ గారే గుర్తొస్తాడు. తొక్కాలి కరోనాను ఏం తొక్కాలి? నాకు ఆ పాట మైండ్లో అలాగే ఫీడ్ అయిపోయింది. దేన్ని తొక్కాలట మనం? నిజమే, రోగాన్ని తొక్కాలి, అసమాధానాన్ని మనం తొక్కాలి, అల్లరి శక్తుల్ని మనం తొక్కాలి. ప్రార్థించే వ్యక్తి ప్రతి సమస్యను కూడా తొక్కే శక్తిని దేవుడు ఒక్కొక్కరికి ప్రసాదించునుగాక. హల్లెలూయా. ఒకవేళ సరైన ప్రార్థన మన జీవితంలో లేకపోతే మనము తొక్కవలసినవి మనల్ని తొక్కుతాయి. ఏం చేస్తాయి? ఒక తల్లి నాతో చెప్పింది, మధ్యరాత్రి అన్నా పడుకొని నిద్రపోతూ ఉంటే దురాత్మ గుండెల మీద కూర్చొని గుబేను గుద్దుతుందన్నది. అది ఎంత నేను అంటున్నా పోవట్లేదన్న, ఊరుకో అంటుంది. గుద్దుతుంటే నేను మా ఆయనే పిలుస్తుంటే ఆయన అసలు దున్నపోతులు ఆగుపడుకుని నిద్రపోతున్నాడు, కానీ అస్సలు పలకట్లేదన్న. తర్వాత ఆయన చెప్పాడు, అమ్మాయి నువ్వు అరుస్తుంటే నాకు వినపడట్లేదు అమ్మాయి, కనీసం నీ చెయ్యి కూడా రాలేదు కదంటే. చెయ్యి చాపానంటుంది కానీ చెయ్యి రావట్లే, నోట్లో మాట రావట్లే. సాతాను ఎక్కడుంది? గుండెల మీదకి ఎక్కింది. ఆ మాట చెప్పిన తర్వాత నేను ఆలోచన చేశాను, గుండెల మీద కూర్చొని గుబి గుద్దిందంటే ఈమె ఆసక్తి కలిగే ప్రార్థన చేసే వ్యక్తి కాదు. ప్రార్థించే వ్యక్తుల్ని అపవాది చూస్తే టెర్రర్, భయం, వణుకు,
ప్రసంగం చెప్పేవాళ్ళంటే భయం ఉండదు, పాటలు పాడేవాళ్ళంటే భయం ఉండదు. మోకాళ్ళు ఎవరైతే నలగొట్టుకుంటారో వాళ్ళంటే అపవాదికి భయం. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఒక పెద్దాయన నా దగ్గరకు వచ్చి అడిగాడు, పాస్టర్ గారు ప్రతి ఆదివారం నీ ముఖం చూస్తాను, నేను నిదానించి చూస్తాను, స్టేజ్ మీద నీ ముఖం చాలా బ్రైట్గా కలగా ఉంటుంది, దానికి కారణం ఏంటి? ఫెయిర్ అండ్ లవ్లీ అన్నాడు. నేను అన్నాను, ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, అది కాదు బాబు. మనం ఎంత ప్రార్థనలు నలుగుతామో, ఒక ఆదివారం వాక్యం చెప్పాలంటే శనివారం నుంచి, ప్రభు బలకు వాక్యం చెప్పాలంటే శుక్రవారం నుంచి ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉంటాం కనుక మోకాలు నలగొట్టబడితే ముఖం ఏమైంది? ముఖం తెల్లగా ఉంటుంది. ఇది లైట్ల మూలంగా వచ్చింది కాదు, లవ్లీ రాస్తే వచ్చింది కాదు. ఇది మన మోకాళ్ళు ఎంతగా నల్లబడతాయో నీ ముఖంలో అంత దైవత్వం, దేవుని కళ, దేవుని స్వారూప్యం నీ ముఖంలో ఉట్టి పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కొందరు ముఖాలు చూడండి, ఎప్పుడు నిద్రపోతూ ముఖాల్లాగే ఉంటాయి, కుడుములాగా ఒకలాగా బాగా నిద్రపోయి ఉన్నట్టు. మీరు కాదు, నా బిడ్డలందరూ బంగారం, మిమ్మల్ని ఒక్క మాట కూడా ఎప్పుడు పడుకున్నట్టే ఉంటుంది. కొంతమంది మాట్లాడితే ఇంకా వాళ్ళు ఎప్పుడు నిద్రలో ఉన్నారేమో అనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఎప్పుడు నిద్రపోతూ వాయిస్లే ఉంటాయి. కానీ ప్రార్థనాత్మ కలిగిన వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ముఖంలో ఉండే అక్కల వేరు. మీరు వాక్యంలో చదవండి, రాజుల ముఖ ప్రకాశము వలన వెలుగు కలుగుతుంది, జీవం. ఏం కలుగుతుంది? నీ ముఖం చూసిన వారికి ఏం కలగాలి? వెలుగు, జీవము అనేది కలగాలి అంటే నీవు ఆసక్తి కలిగిన ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? ఏలియాలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఏలియా అద్భుతములు చేసినవాడు. ఏం చేశాడు? అద్భుతమైన కార్యములు చేసినవాడు. చనిపోయిన మనిషిని ప్రాణముతో లేపాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఎవరిని లేపాడు? చనిపోయిన మనిషిని ప్రాణముతో లేపాడు. అటువంటి గొప్ప ప్రవక్త, అటువంటి మంచి సేవకుడు దిగ్గున లేచి కూర్చున్నాడు. మన వ్యక్తిగత జీవితంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ ఈ అనుభవాలు నీ బ్రతుకులో ఉంటే చచ్చిన వారిని కూడా లేపే శక్తి దేవుడు మనకిస్తాడు. ఎవరు చచ్చిన వారు అంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు. నీ భర్త జీవితంలో మారు మనసు లేకపోతే ఆ చచ్చిన వ్యక్తిని నీవు పైకి లేపే శక్తి ప్రభు నీకు ఇస్తాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన చేయటం కాదు, నేను చేస్తాను, నేను జరిగిస్తాను, నేను మాత్రమే చేస్తాను చెప్పటం కాదు. నన్ను ఎరిగిన నిన్ను నేను బలపరిచి, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి, నా బలం నీకు ఇస్తాను, నా కృపను నీకు ఇస్తాను, నీ చేతనే నీ కుటుంబాన్ని కడతాను, నీ చేతనే నీ బిడ్డల జీవితాన్ని కడతాను, నీ చేతనే నీ కుమార్తె భవిష్యత్తును దీవెనకరంగా మారుస్తాను, నిన్నే వాడుకుంటాను, నీ చేతుల్నే బలపరుస్తాను. ఆయన చేయటం కాదు, నీ చేతనే ఆయన చేయిస్తాడు. నిన్ను ఆయన యూజ్ చేస్తాడు. ఆయన చేతిలో నిన్ను వజ్ర ఖడ్గముగా ప్రయోగిస్తాడు. శూరుని చేతుల్లో ఉన్న ఒక ఖడ్గముగా నిన్ను ఆయన వాడుకుంటాడు. ఏలీ ఎవరు? అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసిన గొప్పవాడు. మధ్యరాత్రి ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టలేదు. మధ్యరాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ వాక్యం రాస్తానే ఉన్నా.
4 గంటల వరకు దేవుడు నాతో మాట్లాడే ప్రతి మాట చక్కగా నోట్స్లో రాసుకొని 4 గంటల తర్వాత పడుకున్నా. ఏలియా అనే వ్యక్తి ఇంత మట్టుకు చాలు అన్నాడు కదా, ఇక నా ప్రాణం తీసుకో అన్నాడు కదా. ఇంత మట్టుకు చాలు, మన మూలవాక్యం ఇదే, ఇంత మట్టుకు చాలు. అందరూ చెప్పండి. అని అనాలా అనకూడదా? కానుకలు ఇచ్చింది ఇంత మట్టుకు చాలు, పరిచర్య ఇంత మట్టుకు చాలు, భక్తి ఇంత మట్టుకు చాలు, ఇక వదిలేసి అయిపోయింది. ఇంకా వదిలే అబ్బా, మనకు సెట్ కాదు ఇదంతా. కొందరు సింపుల్గా అంటారు, మనకు సెట్ అవుతుంది. బాప్తీసం పొందిన వెంటనే పాస్టర్ గారు, ఏం కష్టాలు నాయన, ఏం కష్టాలు అయ్యి, నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, మా ఆయన గారికి కాలు ఇరిగింది, మా వాడికి సీటు పోయింది, ఏం కష్టాలు, ఇంత మట్టుకు చాలు ప్రభువా, ఇక భక్తి ఆపుతాను. ఆ కష్టాల్లో ఎప్పుడైతే నిలబడతావో అత్యధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియా అనే సేవకుడు రోషము కలిగిన సేవకుడు. ఎవరండి ఆయన? ఏ సేవకుడు? మీరు వాక్యములో చదువుకోండి, మీరు పౌరుషం గలవారై ఉండండి అని ఉంటుంది. ఎలా ఉండాలట? పౌలు గారు సంఘానికి చెప్తూ అంటారు, బలవంతులై ఉండండి, పౌరుషం కలిగిన వారై ఉండండి. మనకు ఏ విషయాల్లో పౌరుషం ఉంటుంది చెప్పనా? ఒక్క మాట మనల్ని కానీ అంటే 36 మాటలు అనేంత వరకు మనకు పౌరుషం ఉంటుంది, ఇన్క్లూడింగ్ నన్ను కలుపుకొని చెప్తున్నా. ఒక్క మాట మనల్ని అంటే ఆలుల 10 మాటలు దంచి 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 అని అని అనేంతవరకు మన ఈగో సాటిస్ఫై అవుతుంది. ఆ విషయంలో మనకు పౌరుషం ఉంటుంది. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాను, ఒక ఆయన పెళ్లి చేసుకొని భార్యని చేపట్టుకొని చేతుల కత్తి పట్టుకొని ఊరేగింపుగా వస్తున్నాడు. మేళాలు తాళాలు డ్యాన్సులు వేస్తారు, చిందులు వేస్తారు, బాగా తిరుగుతున్నారు, డప్పులు వాయిస్తున్నారు. ఈలోపు ఒక అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చి అడావుడికి వచ్చేసి పెళ్లి కొడుకును పెళ్లి కూతురు ముందే 3 పోట్లు పొడిచాడు. కస 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 అలాగే కుప్పలో కూలాడు. ఎందుకురా, ఏం చేసావని పోలీసులు అడిగితే 15 ఏళ్ల క్రితం మా నాయన్ని పొడిచాడు, ఇప్పుడు నేను పొడిచాను. ఎంత పౌరుషం అంటే, ఎంత రోషం అంటే ఈ రాయలసీమ వాళ్ళకి 15 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అట్లాగే మనసులో పెట్టుకొని మా నాయన్ని ఎట్లా పొడిచాడో, మీ నాయన చచ్చాడా చావలే, వీడు చావాల్సింది అంటాడు. అది మనసులో పెట్టుకొని అట్లాగే పొడిచాడు. ఇప్పుడు చాలామందికి ఎవరైనా ఒక మాట అంటే 2 మాటలు కలిపి ఇవ్వాలి, ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టాలి. దీని విషయంలో పౌరుషం. మీరు ఏమనుకోండి, ఒక మాట చెప్పనా, అప్పుడప్పుడు మైకులు ఇస్తాం అక్క వాళ్ళకి కానీ విశ్వాసులకి మధ్య పరిచయం ఆగిందిలే. మైకులు ఇచ్చినప్పుడు ఆ మైకుని ఒక సర్పంలాగా చూసి దాన్ని పట్టుకుంటే కాటేస్తుందేమో, లాగితే ఏమైనా అంటదేమో, తోకను పట్టుకోవాలి తలకైన పట్టుకోవాలి అన్నట్టుగా ఒక 10 నిమిషాలు చేస్తాడు. 10 నిమిషాలు. అప్పుడు నాకు అనిపిస్తుంది, వీళ్ళు ఇంకా ఎస్పి బాలు, హరిహరను, లతా మంగేష్కర్ మళ్ళీ ట్యూన్ సెట్ చేయాలి, మళ్ళీ దానికి స్కేల్ కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట. అంత గ్యాప్ ఇస్తారు. అప్పుడు నాకు కోపం వచ్చేది, పాడుతారా పాడరా అంటే చూసే వాళ్ళకి పాస్టర్ గారికి ఎంత కోపమో. ఇది కోపం కాదు, ఆత్మీయ ఆవేశం. ఇది ఏంటిది? ఇది కోపం కాదు. ఇది కోపం అంటే అది వేరు, నీ ముఖం మండ, నీ తలకాయ మండ, ఇట్లా తిట్టడం కోపం అంటే. పాడతారా త్వరగా పాడండి. ఆత్మీయ ఆవేశం వేరు, కోపం వేరు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. పౌలు గారు అంటారు, పౌరుషం గలవారే ఉండండి భక్తిలో. దేంట్లో పౌరుషం? ఆమెలాంటి సీర నేను కూడా కొనాల్సింది, అంతే. తగ్గేదే లేదు, తగ్గను అసలు పొరపాటున. ఆయన బైక్ కొంటే అలాంటిది కొనాలా, ఆయన సెల్ ఫోన్ కొంటే అలాంటి సెల్ ఫోన్ కొనాలా, శేఖర్ ఇల్లు కడితే శేఖర్ని మించి 4 లేపుతా పైకి.
నీది 3 4 స్టేర్లు వేస్తా. ఈ విషయంలో కాదు, పౌరుషంగా ఉండాల్సింది భక్తి విషయములో ఉండాలి. రోషము కలిగిన సేవకుడు, రోషము కలిగిన విశ్వాసిగా బ్రతకాలి. అందరికంటే ముందుగా సమయానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. దీంట్లో రోషం, దీంట్లో ఉండదు మనకు రోషం. కూడికొని సంగ నిదానంగా. అదే పెళ్లి దగ్గర అయితే సిక్కెంటుకలు హ్యాండ్ బ్యాగ్ తీసుకొని, ఆ సిక్కెంటుకల బ్యాగ్ ఉండాల్సిందే. నా బిడ్డలు మీరు అమ్మ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనండి. అదే సంఘానికి అని చెప్పండి, ఎంత నిదానంగా ఎంత లేటుగా. కొందరు అంటారు చుట్టూ తిరిగిన సుఖంగా పోవాలంట. ఎట్లా చుట్టూ తిరిగిన సుఖంగా పోవాలన్నట్టు ఎంత లేటుగా వస్తే లేటెస్ట్గా రావాలి. కొంతమందిని చూస్తుంటే నాకు పేడ్ కొడదాం అనిపిస్తుంది. వచ్చేదే ఆలస్యంగా, అబ్బా ఎంత ఇదిగా వస్తారో. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో రోషం, దేవుని పాదాలు పట్టుకునే విషయంలో రోషం. 25 లక్షలు అప్పుందన్నయ్య అని ఏడ్చి నాకు చెప్తుంటే అన్నాను, నువ్వు రోషం కలిగి ప్రార్థించి నీ ప్రార్థన దేవుడు వినడా? నీ భర్త ప్రార్థన దేవుడు వినడా? ఇస్సాకు భార్య గొడ్రాలు, సంతాన భాగ్యం లేదు. ఇస్సాకు ప్రార్థన చేయగా 2 అంతల ఆశీర్వాదం. రిబ్కా గర్భములో 2 ఉన్నారు, ఒకరు కాదు. అక్క నువ్వు ప్రార్థనలో పెట్టు, అన్న నువ్వు ప్రార్థనలో పెట్టు, ప్రేయర్లో పెట్టండి. నువ్వు చేసేది ఎప్పుడు ప్రార్థన? యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడి జయమొందెను. ఈ రోషం, ఈ పౌరుషం నీలో నాలో ఉండాలి. ఏలియా రోషము కలిగిన సేవకుడు, పౌరుషం కలిగిన వాడు. కొందరికి దేంట్లో పౌరుషం ఉంటుంది చెప్పనా? భర్త కొట్టినందుకు కాదట, తోడి కోడలు తొంగి చూసినందుకు ఏడుస్తుంది, దానికి పౌరుషం. మా ఆయన ఎప్పుడు కొడతానే ఉంటాడు, కామన్ థింగ్ అది. కొట్టించుకోవడం నాకు అలవాటే, కొట్టడం ఆయనకు అలవాటే. అప్పుడప్పుడు ఆయన ఊరు పోయినప్పుడు ఆ కొట్టడం రోజు అలవాటైంది కదా, దెబ్బలు కొడుతుంటాడు. అందుకని రోకల బండ తీసుకొని పైకి వేసి ఇట్లు కొట్టద్దండి అంటుంటా నేను. కొట్టడం ఆయనకు అలవాటు, కొట్టించుకోవటం. అట్లా ఒకరోజు రోకల బండ పైకి వేస్తుంటే అబ్బా అంటే పక్క నుంచి ఎవరో పోయి, అమ్మ ఏమైందంటే, ఏం కాలేదు మీరు పోండే. ఆ రోకల బండ పైకి వేస్తుంది, ఇట్లా వంగుతుంది, దెబ్బలు తగులుతుంది. దానికి అలవాటు పడింది. నీ భర్తే కదమ్మా ఏమనుకోదు, ఊరికా మా ఆయన కొడితే కాదు. కానీ తోడు కోడలు ఏం చేసింది, తొంగి చూసింది. అందుకు నాకు రోషం వచ్చింది, అందుకు నాకు బాధ కలిగింది. సార్ దొరికినందుకు మీకు బాధ కలిగదా సార్? మిమ్మల్ని జైలుకి తీసుకెళ్ళిపోతారంటే ఈ మీడియా వాళ్ళంతా మైకులు పెడితే, లేదు బెదరు, దొరికినందుకుగా నాలాగా చాలామంది ఉన్నారు. అప్పుడు ఇప్పుడు నిద్రపోయి వెళ్ళేసావా? వాళ్ళందరూ దొరకకుండా నేనే దొరికానని ఫీల్ అవుతున్నా. ఇదొక ఛానల్, ఇది అవుట్లు తగ్గించు. హల్లెలూయా. ఇక్కడ నుంచి అక్కడికి పోయింది, వాళ్ళిద్దరి మధ్యలోకి పోయింది. ఇలాగ చెప్పాను కదా, నీకంటే బాగా వాక్యం చెప్తానని. ఇక్కడ నుంచి వాళ్ళ మధ్యలోకి దూరింది. అంతే. స్తోత్రం చెప్పు గట్టిగా ఒకసారి. ఏలియా ఎవరో చెప్పనా? ఇజ్రాయేలు ప్రజలకి ముందుగా నిలబడి సవాలు విసిరినవాడు. ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలకి ముందుగా నిలవబడి సవాలు విసిరాడు. నీ ఇంటికి ముందుగా నీ ఉండాలి, నీ సంఘానికి ముందుగా నీ ఉండాలి.
బద్దలైన బండ సందులలో నిలవబడి నా పరిచర్య చేయటానికి ఎవరైనా ఉన్నారా అంటే నేను ఉన్నాను ప్రభు అని చెప్పే స్థితిలోని ఉండాలి. పారిపోయే పేతురులాగా కాదు. సిలువ శ్రమలకి, కష్టాలకి, కన్నీళ్ళకి, కడగళ్ళకి పారిపోయే వ్యక్తిగా కాదు. నా ఇంటికి ముందుగా నేను నిలబడతాను. నా సంఘానికి ముందుగా నేను నిలవబడతాను. నిలవబడే విశ్వాసిగా, నిలబడే సేవకునిగా, పోరాడే యోధునిగా నీ ఉండాలి. సవాలు విసిరాడు. జీవం కలిగిన దేవుని పక్షముగా సవాలు విసిరినవాడు. యేసయ్య లోకానికి ఒక సవాలు విసిరాడు. ఏంటి చెప్పండి అది? అమ్మమ్మ నాయనమ్మ ఏంటి? నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా, స్థాపించగలడా? ఒక సవాల్ విసిరాడు. ఆ సవాలు ఈ రోజుకి కూడా ఎవడు తీసుకోలేకపోతున్నాడు. అంతే. ఆయన విసిరిన సవాలు ఆయన మీద బురద చల్లాలని, ఆయనకు పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, ఎంతెంతో ఎన్ని సినిమాలు తీస్తున్నారు, ఎన్ని షార్ట్ ఫిలింలు తీస్తున్నారు, చేతనైనంత మట్టుకు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రపంచములో అత్యధికముగా హింసించబడుతున్న మతం ఉందంటే అది క్రైస్తవ మతమే. ప్రపంచపరంగా ఎక్కువ గ్రంథాలు అమ్ముడుపోతున్నాయంటే అది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమే. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి ఏలియా గురించి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బయలు ప్రవక్తలని తన కత్తికి ఎర్రగా వేశాడు. ఎవరిని? ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో బ్రతుకుతారు? ఎంతకాలం? రెండు దొడ్ల మధ్యలో ఎంతకాలం? ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యలో పడుకున్నాడు. ద్విమనసులుగా ఎంతకాలం ఉంటారు? రెండు తలంపుల మధ్యలో ఎంతకాలం ఉంటారు? ద్విమనస్సు అనేది ఉండకూడదు. రెండు తలంపుల మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో కార్యం జరగలేదు. ఆ బయలు ప్రవక్తల్ని తన కత్తికి ఎర్రగా వేశాడు. ఆయన చేతిలో కత్తి ఉంది, ఆయన చేతిలో ఖడ్గం ఉంది. రెండంచెల ఖడ్గము కంటే వాడి అయిన పదునైన ఖడ్గం. వాక్యం అనే ఖడ్గం నీ చేతిలో ఉంటే నీ ముందు ఎవ్వరు కూడా నిలబడలేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఇన్ని వరాలు కలిగి, ఇన్ని తలాంతులు కలిగి, ఏమండి ఇన్ని సుగుణాలు కలిగిన వ్యక్తి ఇంత మట్టుకు చాలు అని ఎందుకన్నాడు? నా ప్రాణం తీసుకో అని ఎందుకన్నాడు? ఒక మాట చెప్పనా? ఒక బలహీనమైన ఘటన ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరానికి భయపడి నా ప్రాణం తీసుకో అన్నాడు. ఎవరండి? యెజబేలు ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరము చదివి నా ప్రాణం తీసుకో అంటున్నాడు. స్త్రీ బలహీనమైన ఘటన. యెజబేలు రాసిన ఒక ఉత్తరాన్ని చదివి నీవు ఎవరు, నీ కెపాసిటీ ఏమిటి, నీ శక్తి ఏమిటి, దేవుడు నీతో ఉన్న విధానం ఏంటి, నీకు పుట్టుక లేదు, చావు లేదు, మరణమే నీ జీవితంలో లేదు. అగ్ని గుర్రములు వచ్చి, అగ్ని రథములు వచ్చి ఏలియాను తీసుకొని వెళ్ళాయి. అటువంటి శక్తి కలిగిన పాత్ర కదా నీవు. ఒక ఉత్తరానికే భయపడితే ఎలా? ఒక మాటకే భయపడితే ఎలా? ఈ కనాను యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి. ఇవన్నీ మన జీవితంలో తారసపడుతున్నప్పుడు మనం ఏలియాలాగా ఇంత మట్టుకు చాలే ప్రభువా,
ఈ దరిద్రతలో ఎంతకాలం బ్రతకాలి? ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో. ఈ అప్పు సమస్యలు ఎంతకాలం బ్రతకాలి? నా ప్రాణం తీసుకో. సంతాన భాగ్యం లేదు, నా ప్రాణం తీసుకో. సరైన సంబంధం రావట్లేదు, నా ప్రాణం తీసుకో అనకూడదు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. నిరీక్షణ లేని వారు ఏడుస్తారు, నిరీక్షణ లేని వారు కన్నీళ్లు కారుస్తారు, నిరీక్షణ లేని వారు గుండెలు బాదుకొని ప్రలోభిస్తారు. నిరీక్షణ కలిగిన సేవకునివి, నిరీక్షణ కలిగిన విశ్వాసులు, నిరీక్షణ కలిగిన దేవుని జనాంగం, నీవు కన్నీళ్లు కారుస్తే ఎలా? నీవు ఏడిస్తే ఎలా? నీవు గుండెలో బాదుకొని ప్రలోభిస్తే ఎలా? రోషము కలిగిన సేవకునిగా నా సన్నిధిలో నిలవబడి చేతులెత్తి ప్రార్థించే ప్రార్థన వీరునిగా మారాలి. పోరాడే యోధునిగా ఉండాలి. సమస్యను జయించే వ్యక్తిలాగా ఉండాలి. వర్షమైనా దిగి వస్తుంది, అగ్ని అయినా దిగి వస్తుంది, ఆకాశమైనా లోపడుతుంది, పంచభూతాలను కూడా శాసించే కెపాసిటీ ఆయన నాకు ఇచ్చాడు. ఈ శక్తిని మరిచిపోతే ఎలా? దేవుడు మనకిచ్చిన కృపను మరిచిపోతే ఎలా? దేవుని వాక్యం అంటుంది, అనామకుడివి కాదే, అనామకురాలు కాదే, ఎన్నికలైన మనిషివి కాదే, ఎన్నదగిన వారము కాకపోయినా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నదగిన వారము నేనైనా మీరైనా కాకపోయినా దేవుడు ఎన్నుకొని ఆయన సన్నిధిలో స్థిరపరిచాడు కదా. ఆ విలువను తెలుసుకొని మనం ప్రవర్తించి, దేవుడు మనకిచ్చిన కృప ఎటువంటిది, దేవుడు మనకిచ్చిన భాగ్యం ఎటువంటిది. ఏలియాలాగా అలసిపోయి సొలసిపోయి సొమ్మసిల్లిపోయి ఇంత మటుకు జాలే ప్రభా, ఇంత మటుకు జాలు, నా ప్రాణం తీసుకో అనద్దు. నీ ముందు శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఈ ప్రయాణం మనం చేస్తూ 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 పరిశుద్ధ పర్వతం ఎక్కాలి. మనం దేవుని రాజ్యములో అడుగు పెట్టేంత వరకు ఒక్కొక్కరి ప్రయాణము సాగునుగాక, ఒక్కొక్కరి యాత్ర సాగునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా.